హైడ్రాలిక్ సిరంజీస్లోకి వాటర్ తయారు చేస్తున్నాడు. వాటర్ తీసుకుని వాటర్లో కలర్స్ వేస్తున్నాడు. కలర్స్ వేసి ఇదంతా కూడా ఒక లిక్విడ్ రూపంలో తయారు చేసి ఇక్కడున్న పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల్లోకి ఇంజెక్షన్ ద్వారా పంపిస్తాడు. బ్లూ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు. ఇది వచ్చి ఆల్రెడీ కలర్ సెట్ చేసేసాడు, గ్రీన్ కలర్. అందుకని అక్కడ 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, రెడ్ అండ్ బ్లూ. ఈ కలర్ వాటర్ మొత్తం కూడా సిరంజీలోకి ఎక్కించాడు. ఇప్పుడు పైప్ సెట్ చేస్తున్నాడు. ఇంకో పైప్కి అటాచ్ చేస్తున్నాడు. అంటే ఈ పైప్ నుంచి ఆ పైప్కి సేమ్ సిరంజీ ఎక్కిస్తున్నాడు, రెడ్ కలర్. ఇంతకు ముందు ఓసలు చేత్తో కలిపితే కదిలింది కదా, ఇప్పుడు చేత్తో కలుపుకోకుండా ఇక్కడ ఉన్న సిరంజీకి వైర్ ఉంది కదా, దాన్ని అక్కడ పుష్ చేస్తే ఇక్కడ కదులుతుంది. చూడండి, మొత్తం మెకానిజం సెట్ అంతా కూడా అది అక్కడ కనిపిస్తుంది కదా సిరంజీ, దాన్ని నొక్కి లాగితే ఆ పైప్ సహాయంతో మొత్తం మెకానిజం అంతా కదులుతుంది. చూడండి టెక్నాలజీ ఎలా కనిపెట్టాడో దీపక్, చాలా టాలెంట్ పర్సన్ అసలు. ఇప్పటికి ఇదైతే సక్సెస్ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత బాగా పనిచేస్తుందో.